నార్మల్‌గా తనూజ ఏ వీక్ వచ్చినా కూడా నామినేషన్స్‌లోకి టాపే ఉంటది. ఈ వీక్ ఇంకా ఎక్కువ టాప్‌లో ఉంటది. ఎస్పెషల్లీ నిన్న నామినేషన్స్ జరిగిన తర్వాత ఆ అమ్మాయి నార్మల్‌గా గ్రాఫ్ పెరిగితే ఓటింగ్ పెరుగుద్ది. సో, ఆ అమ్మాయికి నిన్న జరిగింది మామూలుగా గ్రాఫ్ పెరిగిందా లేదా అని పక్కన పెడితే ఆ అమ్మాయి ఓటింగ్ బీభత్సంగా పెరిగింది. సో, ఎందుకు ఏంటి అనేది కూడా మాట్లాడుకుందాం. ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోతున్నారంట. కంటెంట్ కూడా రావట్లేదంట అని టాక్ తెలుస్తుంది. వినిపిస్తోంది కూడా. సో, అది ఎవరు ఏంటి అనేది కూడా మాట్లాడుకుందాం. వన్ బై వన్ మాట్లాడుకుందాం. సో, హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ అన్న. సో, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్, లైక్ చేసేసారనుకోండి. నేను కూడా కొంచెం హ్యాపీ ఫీల్ అవుతా. ఎందుకంటే వరుసగా వీడియోస్ చేసుకుంటూనే వస్తున్నాం. కంటెంట్ ఉన్న వీడియోసే చేస్తున్నాము. నాకు అనిపిస్తుంది నేను మంచిగానే మాట్లాడుతున్నానని. ఎస్పెషల్లీ నిన్న నైట్ రివ్యూ కూడా మంచి వ్యూస్ వచ్చాయి కాబట్టి నాకు అర్థమవుతుంది బానే మాట్లాడుతున్నానని. సో, మీరు కూడా కొంచెం సపోర్ట్ చేసి మీ పాయింట్ ఆఫ్ వ్యూని కూడా కింద కామెంట్ ఏంటి అనేది కూడా యాడ్ చేయండి. ఓకేనా? ఫస్ట్ తనుజ నామినేషన్స్‌లోకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆ అమ్మాయి ప్రతిసారి టాప్ ఉంటది. నిన్న ఎస్పెషల్లీ చాలా ఓటింగ్ ఆ అమ్మాయికి యాడ్ అవుతుంది. ఈ రోజు కూడా అమ్మాయికి అదే ఓటింగ్ యాడ్ అవుతుంది. దానికి కారణం కళ్యాణ్, ఇమాన్యుయల్. సో, ఎస్పెషల్లీ కళ్యాణ్ అంటే లాస్ట్ వీకు అంతకుముందు కళ్యాణ్ కోసం అమ్మాయి స్టాండ్ తీసుకుంది. కళ్యాణ్ కోసం అమ్మాయి నిలబడింది. అండ్ ఏదైతే కన్ఫెషన్ రూమ్‌లో చూపించారో దానికోసం కూడా అమ్మాయి స్టాండ్ తీసుకుంది. లడ్డు ఇచ్చి స్టాండ్ తీసుకుంది. నిన్న కూడా చెయ్యి అని చెప్పి అక్కడ కూడా స్టాండ్ తీసుకుంది. అలాంటి కళ్యాణ్ మైండ్‌లోకి సో, తనూజాని నామినేట్ చేయాలి అని రావటం విచ్ ఈస్ ఎ బ్లండర్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? చాలా పెద్ద తప్పది. మేబీ కళ్యాణ్ అది ఇంకా సరిదిద్దుకోలేని తప్పది. అంత పెద్ద తప్పు కళ్యాణ్ చేశాడు. దాన్ని కనీసం కళ్యాణ్ నామినేట్ చేసేసి ఉండునుంటే కళ్యాణ్ నామినేట్ చేయాలనుకున్నాడా తనూజని? కళ్యాణ్ నామినేట్ చేశాడా? ఇంత ద్రోహం చేస్తాడా? ఇయన్నీ పక్కకు పోయేవి. ఓకేనా? కళ్యాణ్ ఏవైతే నామినేషన్ పాయింట్ చేశాడో అది సపోర్ట్ చేస్తే చేసింది. నామినేషన్ పాయింట్ ఉంటే ఎందుకు చేయకూడదు? చేయొచ్చు. బరాబర్ చేయొచ్చు అని చెప్పి అసలు నామినేషన్ పాయింట్ ఎంత మంచిగా చెప్పాడు, ఏంటి అని దాని మీద డిస్కషన్ ఉండేది. ఇప్పుడేంటి కళ్యాణ్ నామినేట్ చేయాలనుకోవడం విచ్ ఇస్ ఎ బ్లండర్. పోనీ చేసున్నా గానీ అసలు మొత్తం టాపిక్ అంతా వేరేలాగా ఉండేది. చేస్తానని బయటికి చెప్పేశాక, సో అది ఇమాన్యుయల్ బయట పెట్టేశాక, అందరికీ తెలిసిపోయాక, సో లాక్కోలేక పీక్కోలేక ఉంది పరిస్థితి. అదేంటిది ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తే కళ్యాణ్ కోసం ఎంత స్టాండ్ తీసుకుంది కదా ఆ అమ్మాయి. సో మరి ఆ అమ్మాయికి కళ్యాణ్ అలా అసలు నామినేట్ చేయాలని ఎలా అనుకుంటాడు అనే సింపతి ఆ అమ్మాయి మీద వర్కౌట్ అవుతుంది. దానికి తోడు ఇమాన్యుయల్ ఎట్లయినా కళ్యాణ్ చేత నామినేట్ చేయించాలనుకున్నాడు. అండ్ నిన్న ఇమాన్యుయల్ చేసిన ఆ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో ఇమాన్యుయల్ తనుజాని డౌన్ చేయాలనుకున్నాడు. ఎందుకంటే తనుజ టాప్లో ఉందని తనకు క్లియర్గా తెలుసు. తనని డౌన్ చేయాలని అనుకున్నాడు. అది కంప్లీట్గా ఇమాన్యుయల్ గేమ్ పాయింట్ అది. ఓకేనా? దానికి మధ్యలో బలైపోయింది కళ్యాణ్. అటు కాకుండా ఇటు కాకుండా ఉన్నాడు కళ్యాణ్. నామినేట్ చేసేస్తుంటే వేరేలాగా ఉండేది. ఇప్పుడు అదంతా ఏమైందంటే సో అది అమ్మాయికి సింపతి లాగా అయింది. ఎందుకంటే కళ్యాణ్‌కి ఆ అమ్మాయి సపోర్ట్ ఉంది ఫస్ట్ నుంచి. ఇలా ఎస్పెషల్లీ అండ్ కళ్యాణ్ ఆ అమ్మాయి గురించి చాలా మంచిగా కూడా చెప్పాడు. నైట్ కూడా అఫ్‌కోర్స్ మంచిగా చెప్తారు మాధురి గారితో కూడా. నేను ఎందుకు నామినేట్ చేస్తాను, అమ్మాయి నా కోసం నిలబడింది అది ఇది అని. ఈరోజు పొద్దున కూడా అదే చెప్తారు లైవ్‌లో సంజన గారితోటి. ఇవన్నీ కళ్యాణ్ చెప్తాడు. ఇన్ని చెప్పిన కళ్యాణ్ ఒక చిన్న పాయింట్, సో తనకి ఏదైతే నచ్చలేదో సేఫ్ గేమ్ అనే ఒక పాయింట్ ఉంది. సో అది కళ్యాణ్ చెప్పుకోవచ్చు. ఇంకా కళ్యాణ్‌కి అంతా ఏం లేవు. సో ఇమాన్యుయల్‌కి అయితే పర్సనల్ రీజన్స్ బోల్డ్ ఉన్నాయి. బట్ ఆ పర్సనల్ రీజన్స్ తోటి ఇమాన్యుయల్ ఒక చిన్న పాయింట్ తీసుకొచ్చి సేఫ్ గేమ్ ఆడిందని దాన్ని పెట్టి మిగిలిన పాయింట్స్ అన్ని ఇవి యాడ్ చేస్తే అది ఆ అమ్మాయికి సింపతి వచ్చుద్దని చెప్పి ఇమాన్యుయల్ నామినేట్ చేయలే. ఓకేనా? కళ్యాణ్ ఏమైంది? సో ఒక చిన్న పాయింట్ కళ్యాణ్‌కి ఉంది. ఇంక వేరే ఏ పాయింట్స్ కళ్యాణ్‌కి లేవు. ఆ ఒక్క పాయింట్‌కి కళ్యాణ్ నామినేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. బట్ అది కళ్యాణ్ చెప్పేసరికి అది ఆ అమ్మాయికి చాలా ప్లస్ అయిపోయింది. అది కొంచెం కళ్యాణ్‌కి మైనస్ అయింది. బట్ నైట్ కళ్యాణ్ మాధురితో మాట్లాడినది ఏదైతే ఉందో సో అది ఈ రోజు ఏమన్నా ఎపిసోడ్‌లో వేయగలిగితే అది మళ్ళీ కళ్యాణ్‌కి కొంచెం ప్లస్ అయిద్దనమాట. అండ్ తనుజ ఓటింగ్ మాత్రం సూపర్ డూపర్ వెళ్తా ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి కళ్యాణ్ ఓటింగ్ కూడా పర్లేదు ఓటింగ్‌లో. బట్ తనుజ కంటే చాలా దూరం ఉందనమాట. ట్రెండ్స్‌లో అవ్వచ్చు, నార్మల్ అక్కడ ఓటింగ్ అవ్వచ్చు. బట్ సెకండ్ ప్లేస్‌లో కళ్యాణ్ ఓటింగే ఉంది. కళ్యాణ్ తనుజ నామినేట్ చేసి ఉంటే ఆ రైవల్రీ ఏదైతే ఉందో ఆ రైవల్రీని సెట్ చేసేసి ఉండుంటే సో మంచి చెడుల గురించే మాట్లాడుకునేవాళ్ళు. ఆ పాయింట్స్ గురించి మాట్లాడుకునేవాళ్ళు. అది ఇంకా ఫిక్స్ అయిపోయింది అనుకునేవాళ్ళం. బట్ ఇమాన్యుయల్ ఏదైతే చేశాడో ఇమాన్యుయల్ చేసిన దానికైతే మాత్రం ఖచ్చితంగా జరిగిపోయింది అనుకున్నది. ఎందుకంటే ఇమాన్యుయల్ తను వర్సెస్ తనూజ ఉండాలి అని అనుకున్నాడు. అది ఏదో ఒక విధంగా తనకు తానే డైరెక్ట్‌గా నామినేట్ చేసి ఎస్టాబ్లిష్ చేయాలని అనుకున్నాడు. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఇది వేరే టర్న్ తీసుకుంది కాబట్టి ఇమాన్యుయల్ పాయింట్‌లో సో ఇమాన్యుయల్ అండ్ ఇన్ ఫ్యూచర్ కళ్యాణ్, తనూజ వీళ్ళ ముగ్గురు మధ్య ఉండే టగ్ ఆఫ్ వార్ గాని వీళ్ళు ఎత్తుకు పై ఎత్తులు ఇవే జరుగుతా ఉంటాయి. ఎందుకంటే నిన్నంతా వీళ్ళు ఒక్కొక్కళ్ళతో ఒక్కొక్క ఆలోచన జరుగుతా ఉంది. సో కాబట్టి కళ్యాణ్ అట్ ప్రెజెంట్ సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు.
ఇమాన్యుయల్ ఓటింగ్ కంప్లీట్గా ఏదైతే ఉందో నిన్న తనూజాని వ్యతిరేకించే వాళ్ళందరూ, కళ్యాణ్ని వ్యతిరేకించే వాళ్ళందరూ, మ్యూచువల్ వ్యతిరేకించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఇమాన్యుయల్కి సపోర్ట్ చేస్తారు. సో ఇమాన్యుయల్ లేడు కాబట్టి ఇమాన్యుయల్ ఓటింగ్ మొత్తం సంజన గారికి సపోర్ట్ ఉంటుంది. సో సంజన గారి దగ్గరికి వచ్చేసరికి సంజన గారి పర్ఫార్మెన్స్ అయితే ఈ 3 వీక్స్ కంప్లీట్ డల్ అయింది. సంజన గారికే తెలుసు సంజన గారి గురించి ఎంత మనం డౌన్ ఉంటున్నాము, మనకి ఇప్పుడు కంటెంట్ కావాలి అని చెప్పి సంజన గారు కూడా తెలుసు. షీఈస్ ట్రయింగ్ ఎ లాట్ అనమాట. బట్ అలాంటివన్నీ జరగట్లేదు. సో సంజన గారు ఓటింగ్ అయితే పడుతుంది కానీ బట్ ఆమెకి స్ట్రాంగ్ పిఆర్ ఉంది. ఓకే, మర్చిపోలేము మనం. అండ్ ఆమె ఫస్ట్ 3 వీక్స్ గేమ్ ఆడింది. ఫస్ట్ 3 వీక్స్లో ఆమెకు బీభత్సమైన ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది, న్యూట్రల్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది. సో ఆ ఓటింగ్ని మనం అసలు డినై కూడా చేయలేము, ఆ ఓటింగ్ని మనం ఇగ్నోర్ కూడా చేయలేము. సో అలాంటి ఓటింగ్ ఆమెకి ఉంది. కాకపోతే అది విన్నర్ అయ్యే ఓటింగ్, ఎట్ ప్రెసెంట్ టాప్లోకి వచ్చే ఓటింగ్ అయితే పడట్లేదు సంజన గారికి. ఎందుకంటే సంజన గారు మాట్లాడేటప్పుడు ఆ కాన్ఫ్రంటేషన్ పెట్టుకుంటున్నప్పుడు కొన్నిసార్లు మాటలు వదిలేస్తున్నారు. ఆ వదిలేయటం అనేది ఆమెకు బిగ్గెస్ట్ మైనస్ అవుతుంది. పొద్దున కూడా తనుజ కళ్యాణ్తో మాట్లాడుతున్నప్పుడు సో తనుజ గురించి వేరేలాగా మాట్లాడింది, అది వేరేలాగా పోర్ట్రే అయింది. ఇమాన్యుల్ కూడా వాష్రూమ్ దగ్గరకు తీసుకొచ్చి నువ్వు మాట్లాడుతున్నావు, కళ్యాణ్ అడుగుతున్నావు, కరెక్ట్ పాయింట్ అడుగుతున్నావు, బట్ నువ్వు అడుగుతున్న పాయింట్లోకి ఎప్పుడైతే తనుజాని తీసుకొచ్చావో వేరే వాళ్ళ గురించి అక్కడ నీ పాయింట్ డైల్యూట్ అయిపోయింది, నువ్వే క్వశ్చనబుల్ అవుతున్నావు, చెక్ చేసుకో అని ఇమాన్యుల్ కూడా చెప్పారు. సో ఆమె హీటెడ్ ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళినప్పుడు ఆమె వాయిస్ మీద ఆమె కంట్రోల్ ఉండట్లా, ఆమె వర్డ్స్ మీద ఆమెకి కంట్రోల్ అయితే తప్పిపోతుంది అనమాట సంజన గారికి. అదొక్కటి సంజన గారు చూసుకుంటే సంజన గారికి కూడా ఛాన్స్ ఉంది, గేమ్ని తిప్పగలిగే ఛాన్స్. అట్ ప్రెసెంట్ సంజన గారు థర్డ్ ప్లేస్లో వచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దివ్య నిఖిత. సో దివ్య నిఖిత షీఈ్ ఇన్ సేఫ్ జోన్ అబ్బా. ఫస్ట్ ఈ అమ్మాయికి ఫ్యామిలీ ఆడియన్స్లో ఈ అమ్మాయికి కూడా మంచి ఓటింగ్ పడుతుందని చెప్పి తెలుస్తుంది దివ్య నిఖితకి. సో నిన్న చేసిన నామినేషన్ ఏదైతే ఉందో చాలా డీసెంట్ నామినేషన్ చేసింది. అండ్ దాని గురించి డిస్కషన్స్, నిన్న నైట్ డిస్కషన్స్ లైవ్ చూడరు కదా బేసిక్గా, మెజారిటీ ఎపిసోడ్ చూసే వాళ్ళే ఉంటారు కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్లో కూడా దివ్య నిఖితకి మంచి గుర్తింపు అనేది దొరికింది. సో దివ్య నిఖితకి కూడా మంచి ఓటింగే పడుతుంది. ఓకేనా. దాని తర్వాత వచ్చేసరికి రితు చౌదరి. సో రితు చౌదరికి కూడా మంచి ఓటింగ్ పడుతుంది. రితు చౌదరికి కూడా ఎక్కడికి వెళ్ళదు. ఎందుకంటే నిన్న ఆయిషాతో జరిగిన నామినేషన్ ఏదైతే ఉందో అది మామూలు నామినేషన్ కాదు, బయట తెగ నడుస్తుంది. ఇది మాకు కావాల్సింది, ఇలా కొట్టుకోండి, ఇలా చెయ్యండి అని. సో రితు చౌదరి మేబీ ఇప్పుడు వరకైతే సేఫ్. ఈ 4 రోజులు, మిగిలిన 4 రోజులు ఆమె కంటెంట్ కానీ ఇచ్చి టాస్క్ కానీ మంచిగా ఆడగలిగితే అదేదో చూస్తుంటే తుప్పాస్ టాస్క్ లాగా కనిపిస్తూ ఉంది. మరి చూడాలి ఆ టాస్క్లు ఎలాగ పర్ఫార్మెన్స్ చేస్తుంది అనేది. బట్ రితు చౌదరి దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే ఆమె అట్ ప్రెజెంట్ అయితే మాత్రం పొద్దున ఒక క్లారిటీ ఇచ్చింది. ఆ తనూజ బ్యాక్ బిచ్చింగ్ చేసింది అని చెప్పి రమ్య ఒక మాట అంటది. సో ఆ మాట అనేసరికి ఆ అమ్మాయి బ్యాక్ బిచ్చింగ్ చేయడం కాదురా బాబు, అది దివ్యతోటి అండ్ ఇమాన్యుల్తో చెప్తుంది. దాన్ని బ్యాక్ బిచ్చింగ్ అంటారు. బర్నీ గారితోటి చెప్పుకోలేని విషయాలు ఆయన ఈ అమ్మాయితోటి ఆయన ఉంటున్న కొన్ని సిట్యువేషన్స్ని ఈ అమ్మాయి డైరెక్ట్గా ఆయనకి చెప్పుకోలేక వేరే వాళ్ళ దగ్గర చెప్పుకొని బాధపడుతున్న దాన్ని బ్యాక్ పిచ్చింగ్ అనరు అని చెప్పి క్లారిటీ ఇస్తుంది. అది మేబీ తనుజ ఫ్యాన్స్ ఎవరైనా చూసుంటే అది యాక్చువల్గా పెద్ద ఓటే కదా బ్యాక్ పిచ్చింగ్ అనేది. సో ఆ ఓటుని మేబీ ఆ అమ్మాయి దాన్ని క్లియర్ చేసింది కాబట్టి తనుజ ఫ్యాన్స్ ఏమన్నా కూడా అమ్మాయికి కొంచెం సపోర్ట్ కూడా చేయొచ్చు. సో తనుజ ఓటింగ్ కూడా అమ్మాయికి కొంచెం ట్రాన్స్ఫర్ అవ్వచ్చు 1-2 డేస్ తర్వాత. సో తనుజకి ఇంకా సేఫ్ అయిపోయింది, క్లియర్ అయిపోయింది అని అనుకున్న తర్వాత ఆమెకు సపోర్ట్ కూడా చేయొచ్చు, ఎలా అయినా జరగచ్చు. సో దాని తర్వాత వచ్చేసరికి రాము రాథోడు, సాయి, రమ్య. సో రమ్య కూడా సేఫ్ జోన్ అని ఉంటుంది. మళ్ళీ చెప్తున్నారు, రమ్య ఈ వీక్ వెళ్ళదు. రమ్య ఎలిమినేషన్ బటన్ అనేది ఎవరైనా ఉంటే నెక్స్ట్ వీక్ ఎవరైనా పోస్ట్ పోన్ చేసుకోండి. ఈ వీక్ అలాగే వదిలేసేయండి రమ్య కోసం, ఈ స్పేస్ రమ్య కోసం వదిలేసేయండి. ఎందుకంటే ఆ కామెంట్లు వేస్ట్, దయచేసి ఆ కామెంట్లు పెట్టకండి, వేరే ఏ ఛానల్స్లో కూడా పెట్టకండి. ఎందుకంటే రమ్య ఈ వీక్ ఎలిమినేట్ అవ్వదు. సో రమ్య సేఫ్ ఉంటుంది. ఇంకా మిగిలిన 2 కంటెస్టెంట్లు ఎవరైతే ఉన్నారో రాము రాథోడ్ కానీ అండ్ సాయి కానీ, సో వీళ్ళిద్దరు కూడా 2 పర్ఫార్మెన్సెస్ అనేవి యాక్చువల్గా రాము రాథోడ్ నిన్న చేసిన పర్ఫార్మెన్స్ ఏదైతే నామినేషన్స్లో ఉందో దానికి మంచి ఓటింగే రావాలి. బట్ ఎందుకో సడన్గా అంత ఓటింగ్ అయితే రాము రాథోడ్కి పడట్లేదు. బట్ పడొచ్చు రాము రాథోడ్కి కూడా ఓటింగ్. నిన్న నామినేషన్స్లో తను డిఫెండ్ చేసుకున్న విధానం కొంచెం ఆ సెటైరికల్గా, సర్కాస్టిక్గా కొంచెం బాగానే అనిపించింది నిజంగా. సో రాము రాథోడ్కి ఆ ఓటింగ్ అనేది పడవచ్చు. బట్ టూ మచ్ ఓటింగ్, అగ్రెసివ్ ఓటింగ్ రాము రాథోడ్కి ఫస్ట్ నుంచి కూడా లేదు కాబట్టి. అండ్ రాము రాథోడ్కి సైలెంట్ ఓటింగ్ ఉంటుంది, అంటే రూరల్ ఓటింగ్ ఉంటుంది. పల్లెటూరు వాళ్ళు మిస్డ్ కాల్స్ ఇవ్వటాలు ఇవి రాము రాథోడ్కి చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని బర్నీ గారు వెళ్ళిపోయారు. రాము రాథోడ్కి ఈ విషయంలో మాత్రం రాము రాథోడ్ని కొట్టే వాళ్ళు ఎవరు ఉంటారు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. రాము రాథోడ్కి ఇంకెవరికైనా కానీ పొరపాటున రాము రాథోడ్కి సంజన గారు బాటంలో వచ్చి నిలబడ్డారన్నా కానీ సంజన గారు ఎలిమినేట్ అయిపోవచ్చు, రాము రాథోడ్ సేవ్ అయిపోవచ్చు. రాము రాథోడ్ పక్కన ఇంకా ఇమాన్యులో, తనూజానో ఎవరైనా అనుకోండి, వాళ్ళు ఎలిమినేట్ అయిపోయి రాము రాథోడ్ కూడా సేవ్ అవ్వచ్చు. రూరల్ ఓటింగు, మిస్డ్ కాల్స్ ఓటింగు రాము రాథోడ్కి చాలా ఎక్కువ పడుతుంటుంది. సో అది అతన్ని చాలా బిగ్గెస్ట్ ప్లస్ అతనికి, అది అతన్ని సేవ్ చేస్తుంటుంది రాము రాథోడ్ని.
సో ఈ వీక్ పర్ఫార్మెన్స్ ఏమైనా రాము రాతు అనుకుంటే రాము రాతు కూడా సేవ్ అయిపోతారు. సో ఏదైతే జరిగిందో, ఏదైతే మనం అనుకున్నామో, సో ఏదైతే తను తీసుకోలేదో, ఆత్మవిశ్వాసం కాస్త అతి విశ్వాసంగా మారిపోయిందో, సో అది దెబ్బేస్తుంది మొదటికే అని చెప్పి క్లియర్గా తెలుస్తుంది. సాయి శ్రీనివాస్ అనే వ్యక్తికి చాలా తక్కువ ఓట్లు పడుతున్నాయి. సాయి శ్రీనివాస్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఓట్లు వేసుకుని, ఎందుకంటే సాయి శ్రీనివాస్కి ఓటింగ్ తక్కువ, తను నోన్ సెలబ్రిటీ కూడా కాదు. అండ్ లోపలికి రాగానే అందరినీ గెలికేశాడు. కళ్యాణ్ని గెలికాడు, తనుజాని గెలికాడు, తర్వాత దివ్యాని, సో ఓకేనా, సంజన గారు, వీళ్ళందరితోటి కూడా అప్పుడు అక్కడక్కడ చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్ అనేవి నడిచాయి. సో ఇన్ని కాన్ఫ్లిక్ట్ నడిచినప్పుడు ఆల్రెడీ ఎవరైతే ఓటింగ్లో ఉన్నారో ఫస్ట్ వీక్ నుంచి వాళ్ళందరూ ఓటింగ్కు కనీసం ట్రాన్స్ఫర్ అవడానికి కూడా ఛాన్స్ లేదు కదా సాయికి. సో తనకి ఇండివిజువల్ ఓటింగ్ ఎంతైతే ఉందో ఆ ఇండివిజువల్ ఓటింగ్ పడుతుండాలి. లేదంటే సో అంతే, ఇంకెవరు ఓటింగ్ పడుద్ది, అక్కడ ఉన్నదే టాప్ 4 కళ్యాణ్, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇమాన్యుయల్, సంజన గారు, తనూజ. ఈ నలుగురికి తనూజ ఓటింగ్, తనూజకి కళ్యాణ్ ఓటింగ్, కళ్యాణ్కి సంజన ఓటింగ్, సంజన గారికి, అండ్ నెక్స్ట్ ఇమాన్యుయల్ ఓటింగ్ సంజన గారికి. కళ్యాణ్కి, ఈ అబ్బాయికి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది? సో ట్రాన్స్ఫర్ అవ్వడం చాలా తక్కువ. సో ఈ అబ్బాయి చాలా అంటే చాలా లీస్ట్లో ఉన్నాడు. సో ఇది ఒకటి అనమాట. సో సింగిల్ ఎలిమినేషన్ చేస్తే ఈ అబ్బాయి, డబల్ ఎలిమినేషన్ చేస్తే టాప్ కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో, టాప్ కంటెస్టెంట్ లేదా టాప్ సెలబ్రిటీ ఎవరైతే ఉన్నారో, ఒక సెలబ్రిటీ ఎవరైతే ఉన్నారో, లేదా టాప్ ఓటింగ్ పడుతున్న ఎవరైతే ఉన్నారో ఒకళ్ళు ఎలిమినేట్ అవ్వడానికి బీభత్సమైన ఛాన్సెస్ ఉన్నాయబ్బా అని మనం అనుకుంటున్నాం కదా. సో ఆ పర్సన్ కంటెంట్ రానప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఉంచి బిగ్ బాస్ టీం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక ఎలిమినేషన్ నార్మల్గా చేసేసి ఇంకొక ఎలిమినేషన్ వాళ్ళకి నచ్చినట్టుగా, సో పాపం శ్రీజ విషయంలో ఎలా అయితే అన్ఫేర్ జరిగిందో అలాంటి అన్ఫేర్ అయినా చేయొచ్చు, లేదంటే వాళ్ళే సెకండ్ ఎలిమినేషన్ కింద తీసేయచ్చు. ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్కి ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. బట్ సింగిల్ ఎలిమినేషన్ అయితే మాత్రం సాయి శ్రీనివాస్ డ్యామ్ షూర్. అదర్వైజ్ ఇంకొక ఎలిమినేషన్, ఇంకొక మంచి పెద్ద తలకాయ ఎగరబోతుంది అని క్లియర్గా తెలుస్తుంది అనమాట. అది అర్థమవుతుంది చాలా క్లారిటీగా. సో ఇదనమాట ఓవరాల్గా ఓటింగ్ అనాలిసిస్. తనూజాని తాకే స్థితిలో ఎవరు లేరు, అంత దూరంలో ఉంది ఆ అమ్మాయి, ఎవరికి అందని కూడా అందదు ఆ అమ్మాయి. ఆ రేంజ్లో ఓటింగ్ పడుతుంది ఈ వీక్ గురించి మాట్లాడుతున్నాను. మేబీ ఇన్ ఫ్యూచర్ టాస్కులు గీసుకులు మారలైనా, ఆ అమ్మాయికి ఏమన్నా కొంచెం బ్యాడ్ జరిగినా, ఆ అమ్మాయి ఏమన్నా కొంచెం నెగిటివ్ అయినా కూడా ఆ అమ్మాయి ఓటింగ్ అలాగే ఉంటుంది. ఆ ఓటింగ్లో మార్పులు ఉండవు. ఓకేనా, మనం జస్ట్ చెప్పుకునేటప్పుడు అమ్మాయి ఓటింగ్ తగ్గుతుంది ఇది అని చెప్పుకోవాలి, కానీ అమ్మాయి ఓటింగ్ స్టేబుల్గా ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. సో కళ్యాణ్ గ్రాఫ్ పెరగాలి. సో నిన్న కళ్యాణ్ గ్రాఫ్ కొంచెం తగ్గింది, కళ్యాణ్ గ్రాఫ్ పెరగాలి. సో తనూజ విషయంలో కళ్యాణ్ తీసుకున్న ఆ డెసిషన్ ఏదైతే ఉందో విచ్ ఇస్ బ్లెండర్, దాన్ని కళ్యాణ్ తన గేమ్ తోటి, తన టాస్క్ ఆడే విధానంతో దాన్ని పాజిటివ్గా మార్చుకోగలగాలి కళ్యాణ్. ఆబ్వియస్లీ కళ్యాణ్ సెకండ్ ప్లేస్లోకి ఇంకా మంచిగా ఓటింగ్ అనేది పెరుగుద్ది కళ్యాణ్కి. ఇంకా ఇప్పుడు ఎవరైనా కానీ ఆ టాస్క్తోనే పెరగాలి. ఇంకా మిగిలిన రితు అవ్వచ్చు, ఇంకా ఎవరైనా కానీ ఆ టాస్క్తోనే రావాలి. చూద్దాం ఏం జరిగింది అనేది ముందు. బట్ మీరు ఎవరికైతే ఓటు వేసారో ఆ ఓటు వేసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఎవరు ఎలిమినేట్ అయిపోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళ నేమ్ కూడా కామెంట్ చేయండి. అదనమాట సంగతి. ఓకేనా? అండ్ లెస్ జై హింద్.